800 టన్నులు బంగారు ఇంపోర్ట్ చేసుకుంటామంటే కొన్ని కోట్ల డాలర్స్ మన విదేశీ మార్గద్రవ్యం బయటకు వెళ్తుంది కాబట్టి దాన్ని సేవ్ చేయడానికి కొంచెం దాని మీద తగ్గించమని చెప్పేసి కూడా బంగారం కొనుగోలు మీద తగ్గించమని చెప్పేసి కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఇంకొకసారి చేస్తుంది. అదేవిధంగా ఇది సూర్యఘర్ కుసుమ్ ఏదైతే ఉన్నాయో ఎనర్జీ డిపార్ట్మెంట్ వారిని దాన్ని త్వరితగతిన ఇంకా స్పీడ్ గా ఇప్పుడు ఏదో ఒక 2 లక్షల మందికి మాత్రమే సూర్యఘర్ కింద ఈ 1 kW 2 kW అవి పెట్టారు. ఈ ఇంకా స్పీడ్ అప్ చేయమని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోమని దానికి కావాల్సిన కాంపోనెంట్స్ తయారీదారులతో మాట్లాడి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచి మా రాష్ట్రంలో మీరు సప్లై చేయాలని విధంగా కూడా సప్లై చైన్ తో కూడా డిస్కస్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పెట్రోలియం ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా మన రాష్ట్రంలో ఫ్యూచర్ ప్లాన్స్ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో నా దేశం నా బాధ్యత దీనంతా కూడా పబ్లిక్ లోకి ఎక్కువగా తీసుకెళ్ళమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరూ కూడా ఆదేశించారని చెప్పేసి నేను మనవి చేస్తాను.